హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు పరశురామ మంత్రం గురించి చెప్పుకున్నాం. పరశురామ అంటేనే దశావతారంలో ఒక అవతారము. రేణుకాదేవి ఎల్లమ్మ ఉత్పన్నతకు కారకుడు మరియు దశావతారములలో చాలా విశేషము కలిగిన అవతారము. పరశురాముడు నవగ్రహములలో శుక్రగ్రహంనకు అధిష్టానం వహిస్తూ ఉంటాడు. శుక్రగ్రహం యొక్క యోగ్యము, అనుకూలత మరియు అనుగ్రహం కావాలంటే పరశురాముని ఆరాధన చేసి కూడా మనం పొందవచ్చు. శుక్రగ్రహం అంటేనే అద్దాల మేడలు, అందమైన కారులు, ఉన్నతమైన జీవనం. అటువంటి జీవనం పొందాలన్నా పరశురాముని మనం ఆరాధన చేసి పూజించి విశేషమైన ఫలితం పొందగలం. పరశురాముడు శుక్రగ్రహమునకు అధిష్టానం వహిస్తూ, ఆగ్నేయ దిశకు అధిష్టానం వహిస్తూ, దశమా విద్యలను అనుసరించి చూస్తే శుక్రగ్రహమునకు అధిష్టానం వహించే దేవత కమలాత్మిక పురుష దేవతలలో పరశురాముడు. ఈ శుక్రగ్రహము వృషభ రాశికి, తులారాశికి విశేషమైన ఫలితం ఇవ్వగలదు. ఆ రాశుల యొక్క అధిష్టానం కూడా వహిస్తూ ఉంటుంది. కాబట్టి పరశురాముని యొక్క మంత్ర జపములు, పూజాది విధులు గావించడం వలన శుక్రగ్రహం యొక్క అనుకూలత మనకి లభిస్తుంది. అదే ప్రకారంగా పరశురాముడు అంటేనే ఒక విభిన్నమైన దేవత, మహాగురువు. మనం ఎప్పుడు కూడా స్తోత్రం చెప్తాం. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం అని. సదాశివుని నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మము, బ్రహ్మము నుండి వైవస్వాది మనువులు, ఇక్ష్వాకువు, అలా జనక చక్రవర్తి వరకు వ్యాపించి వస్తున్న గురు పరంపర సుఖ మహర్షితో వ్యాప్తమై మన ఆది శంకరాచార్యుల వరకు వచ్చి, ఆది శంకరాచార్యులు 4 విభాగములుగా విభజించి దానికి 10 నామకరణములు చేసి గురు పరంపర కొనసాగిస్తూ ఉన్నారు. గాని పరశురాముని విషయంలో పరశురాముడు సాక్షాత్ శివునికే శిష్యుడు. కాబట్టి పరశురాముని యొక్క ఉపాసన చేయడం వలన గురువులకే ఆది గురువైన గురుమూర్తి యొక్క శిష్యుని యొక్క శిష్యర్కం చేసినట్టు అవుతుంది. కాగా నేటికి కూడా మహేంద్రగిరి పర్వతంలో పరశురాముడు నిలవై ఉన్నాడని, చాలా మందికి దర్శనమిచ్చాడని మా ప్రాంతీయమందు కోకొల్లలుగా చెప్పుకుంటూ ఉంటారు. మేము ఉండే స్థలమునకు 115 కిలోమీటర్ల దూరంలో మహేంద్రగిరి ఉంది. దానిపై పరశురాముడు స్థిర నివాసమై ఉంటున్నాడు. అటువంటి మహోన్నతమైన గురువు, మహా బలశాలి, మహాపరక్రమశాలి, పరశు విద్యలు మరియు పాశుపత విద్యలు పరశురాముని యొక్క ఉనికితోనే మనకు అందాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అటువంటి పరశురాముని యొక్క ఉపాసన చేయడం మన యొక్క పూర్వజన్మ సుకృతంగానే భావించాలి. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములన్నీ వినండి. ఒకే ప్రసంగంలో అన్ని చెప్పడం వీలుండదు కాబట్టి కొంచెం కొంచెంగా చెప్పుకుందాం. ఇప్పుడు ప్రప్రథమంగా పరశురాముని యొక్క ముఖ్య బీజ మంత్రమైన మహామంత్రమును మీకు అందిస్తున్నాను. ఈ మంత్రమును మీరు విధియుక్తంగా 22 రోజులు రోజుకి 6 మాలల చొప్పున జపం చేయండి. ఫలితం యొక్క విశేషత చూసి జప సంఖ్యను పెంచుకోండి. ఈ మంత్రమునకు పురస్కరణ విధానము 1,00,000 జపం చేయవలసి ఉంటుంది. పంచాంగ విధులు యథావిధిగానే చేసుకోవచ్చు. సుస్నాతులై ఉండాలి. శుచి శుభ్రతలు పాటించాలి. పరాన్న భోక్తము పనికిరాదు మరియు మిథ్యావాదము పనికిరాదు. మితవాదంతోనే జీవనమును కొనసాగిస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన పరశురాముని యొక్క సాక్షాత్కారం అతి సునాయాసంగా లభించగలదు. పరశురాముని సాక్షాత్కారం పొందడం ఇప్పుడున్న యుగమునకు అతి సునాయాసమనే చెప్పుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ముందుగా శ్రీ పరశురాముని యొక్క ధ్యానము. ఉద్దోర్దండ లత్కుటార శిఖర స్ఫురస్ఫుర లింగాంకుర వ్రత మోహ మహాస్త్ర నాశిత జగద్వి ద్విసి వంశాటవిం వందే భార్గవ ముగ్ర కర్మూక ధరం శాంతం ప్రసన్నాననం వీరశ్రీ పరిచుంబమాన మహిత స్వబ్రహ్మ తేజోనిధిం. అలా ధ్యాన శ్లోకం చెప్పిన తర్వాత మనం దేనికోసం చేస్తున్నాం, ఈ మంత్రం యొక్క ఋషి ఎవరు, ఏ ఛందస్సు చేయబడినది అని చెప్పడం కోసం మనం వినియోగం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ భార్గవరామ మహామంత్రస్య శ్రీ దూర్వాస ఋషి గాయత్రీ ఛందః శ్రీ భార్గవ రామో దేవత భాం బీజం పాం శక్తి మహాబలాయేతి కీలకం సర్వ కార్య సిద్ధ్యర్థే జపే వినియోగ. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత వీలున్న వారు ఋష్యాదిన్యాసం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఋష్యాదిన్యాసం. ఓం శ్రీ దూర్వాస ఋషే నమః శిరసి గాయత్రి ఛందసే నమః ముఖే శ్రీ భార్గవ రామో దేవతాయై నమః హృది భాం బీజాయ నమః లింగే పాం శక్తే నమః భుజౌ మహాబలాయ నమః నాభౌ. ఇలా ఋష్యాదిన్యాసం చెప్పిన తర్వాత అంగన్యాస హృదన్యాసం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అంగన్యాస హృదన్యాసములు. భాం భార్గవ అంగుష్టాభ్యం నమః హృదయాయ నమః పాం పరసు తర్జనిభ్యాం స్వాహ శిరసి స్వాహ రామాయ మధ్యమాభ్యం వసట్ శిఖాయ వసట్ మహా అనామికాభ్యాం హుం కవచాయ హుం బలాయ కనిష్ఠికాభ్యాం వౌసట్ నేత్రత్రయాయ వౌసట్ స్వాహ కరతల కర్పిష్టాభ్యాం హస్త్రాయ ఫట్ భోర్భోసో
చక్షోరుమితి దిగ్బంధ. ఇలా అంగన్యాస విన్యాసం చెప్పుకున్న తర్వాత మంత్రం జపం చేయవలసి ఉంటుంది. ప్రత్యక్షంగా మంత్ర జపం చేసుకోవచ్చు. రక్తచందనపు మాల, రుద్రాక్షమాల, స్ఫటికమాల శ్రేయోదాయకము. ఎర్రని వస్త్రములు మరియు ఆకుపచ్చని వస్త్రములు శ్రేయోదాయకము. పసుపు అంచు కలిగిన ఏ వస్త్రమైనా ధరించి ఈ మంత్ర జపం చేయవచ్చు. ఈ మంత్రమును దక్షిణ వైపు మరియు తూర్పు వైపు ముఖం పెట్టి మంత్ర జపం చేయవచ్చు. సుస్నాతులై ఉండాలి. శుచి శుభ్రతలు తప్పక పాటించాలి. మద్యపానం, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధము. ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని యందు ధ్యాస కూడా ఉంచుకోకూడదు. ఈ జపమును మేము ముందు చెప్పే విధముగా 22 రోజులు రోజుకి 1 మాల లేక 6 మాలలు జపం చేసి తగు ఫలితములు పొందవచ్చు. ఈ మంత్రము 1,00,000 జపం చేసి పురస్కారం విధులు పూర్తి చేసి భార్గవరాముని యొక్క అనగా పరశురాముని యొక్క సాక్షాత్కారం కూడా పొందవచ్చు. దివాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము ఓం భాం భార్గవ పాం పరశు రామ్ రామాయ మహాబలాయ స్వాహ. మంత్రం మరోసారి ఓం భాం భార్గవ పాం పరశు రామ్ రామాయ మహాబలాయ స్వాహ. మంత్రం మరోసారి ఓం భాం భార్గవ పాం పరశు రామ్ రామాయ మహాబలాయ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘముగా పలకాలి. హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు ఉపయోగించుకొని మన జీవితములను మనం సరిచేసుకోవడంతో పాటు 10 మందికి ఉపకృతం కాగలమని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని, ప్రతి విషయంలో అవగాహన పెంచుకొని ఎటువంటి అపోహలు లేకుండా సాధనలతో దూసుకుపోవాలని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.